హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్టూడెంట్ బడి యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజ్ కుమార్. ఈ వీడియోలో మనము సీటెట్ డిసెంబర్కు సంబంధించిన సమాచారం లేటెస్ట్ అప్డేట్ అయితే చూసుకుందాం. సో ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని అయితే లైక్ చేయండి. ఇక పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. మనకు సీటెట్ ఎంత ఇంపార్టెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయ్యే ప్రతి ఒక్క టీచర్స్ నోటిఫికేషన్స్, మనకు పీజీటీ కానీ టీజీటీ కానీ ప్రతి ఒక్క నోటిఫికేషన్కి సీటెట్ అనేది ఖచ్చితంగా ఎలిజిబిలిటీ అనేది అడుగుతూ ఉంటాడు. సో రీసెంట్గా ఆర్ఆర్బీ టీచర్కు సంబంధించి సీటెట్ అడిగాడు. అలాగే స్టేట్ వైజ్గా టీఎస్ టెట్ కానీ ఏపీ టెట్ కానీ ఉన్న వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అన్నాడు. ముఖ్యంగా నవోదయ విద్యాలయాల్లో, కేవీఎస్లో, ఈఎంఆర్ఎస్లో, ఏకలవ్య మోడల్స్ రెసిడెన్షియల్ స్కూళ్ళలో ఈ పీజీటీ టీజీటీ ఉద్యోగాలు పడ్డప్పుడు అయితే సీటెట్ అనేది కంపల్సరీ అడుగుతాడు. కాబట్టి సో టీచింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, టీచింగ్ జాబ్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా సంవత్సరానికి 2 సార్లు సీటెట్ అనేది నోటిఫికేషన్ పడుతుంది. సో మనకు స్టేట్లో టెట్ నోటిఫికేషన్ పడకపోయినా సంవత్సరానికి 2 టెట్లు అయితే ఖచ్చితంగా పడతాయి. మనకు డిసెంబర్లో జరిగిన సీటెట్ రిజల్ట్ అయితే వచ్చేసింది. ఇంతకుముందే ఒక 2-3 అవర్స్ బ్యాక్ రిజల్ట్ అయితే అనౌన్స్ చేశారు. సో దేశవ్యాప్తంగా మనకు ఈ సీటెట్ గురించి రాస్తారు కాబట్టి సో రిజల్ట్ కొంచెం సర్వర్ డౌన్ ఇష్యూ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా సీటెట్ రాసిన వాళ్ళు ఉంటే మీ యొక్క రిజల్ట్ని అయితే చెక్ చేసుకోండి. సో సీటెట్ టోటల్ మార్క్స్ వచ్చేసి 150 మార్క్స్. దాంట్లో మనం కేటగిరీ వైజ్గా చూసుకున్నట్టయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకైతే 82 మార్కులు వస్తే క్వాలిఫై అయితే అవుతారు, పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ. అలాగే 90 మార్క్స్ ఎవరైతే యూఆర్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు 90 మార్క్స్ అయితే క్వాలిఫై అయితే అవ్వడం జరుగుతుంది. ఇక మనకు నెక్స్ట్ సీటెట్ ఎప్పుడు ఉంటుంది అని చెప్పి సమాచారం అయితే ప్రతి సంవత్సరం మనకు ఫిబ్రవరి లాస్ట్ వీక్లో కానీ మార్చ్లో ఫస్ట్ వీక్లో కానీ మార్చ్లో వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఫస్ట్ నోటిఫికేషన్. సో మనకు ఈ నెక్స్ట్ మంత్ కానీ తర్వాత మార్చ్లో కానీ సీటెట్ నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. మనకు జూన్లో ఎగ్జామ్స్ అనేది కండక్ట్ అయితే చేస్తారు. అలాగే మనకు ఆ తర్వాత ఎగ్జామ్ మనకు రిజల్ట్ వచ్చిన తర్వాత సెకండ్ నోటిఫికేషన్ అనేది సంవత్సరానికి 2 సీటెట్లు అయితే నిర్వహించడం జరుగుతుంది. ఈ సీటెట్ అనేది మనకు టీఎస్ టెట్ లాగానే మనకు స్టేట్ వైజ్గా కూడా మనకు ఖచ్చితంగా సీటెట్ కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే సీటెట్ ఒకసారి క్వాలిఫై అయినామంటే లైఫ్ లాంగ్ ఉంటుంది. అలాగే మనకు నార్మల్గా టీఎస్ టెట్ కానీ ఏపీ టెట్ కానీ కూడా మనకు లైఫ్ లాంగ్ ఉంటుంది. కానీ ఈ సీటెట్ వల్ల లాభం ఏంటంటే మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాల కోసం అప్లై చేసుకునేటప్పుడు, ఈ టీచర్ జాబ్ ఉద్యోగాల కోసం అప్లై చేసుకున్నప్పుడు ఈ సీటెట్ అనేది ఎక్కువ ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ సీటెట్ గురించి అవగాహన చేసుకుని సీటెట్ క్వాలిఫై అయ్యి మీరు టీచర్ జాబ్ పొందాలని ఆశిస్తూ ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అయితే వాళ్ళకైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్.